యువర్స్ పుట్ యువర్ డేటా ఆన్ లెట్స్ ఈట్ సమ్ మాస్ బిర్యానీ. ఓరే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ స్పూఫ్ చేయరా సిన్నోడా. సింహపురి సిన్నోనే హైదరాబాద్లో ఉన్నానే నేను ఇప్పుడు బిర్యానీ తింటానే. ఇది అటంటి టన్ బిర్యానీ కాదు బాబో ఓ రమాస్ బిర్యానీ రారా బాబా. ఇది అటంటి టన్ బిర్యానీ కాదు బాబో ఓ రమాస్ బిర్యానీ రారా బాబా. ఎవరు సార్ నమస్తే. హైదరాబాద్లో ఉన్న మాదాపూర్ కరెక్ట్గా మీకు అడ్రస్ చెప్తాను. మాదాపూర్ జంక్షన్ వల్ల ఆ సిగ్నల్ నుంచి ఎడం పక్క కట్ట తిరగగానే ఆడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తుంది మీకు. దసపల దాటాల అదిగోండి ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్ దాటగానే ఆడ నుంచి 30 మీటర్లు అటా దాటుకుని యూటర్న్ చేసుకొని ఇటా వచ్చిరనుకోండి ఈ సందులోకి. అంటే దాని ఎదురు కనిపిస్తుంది కదా ఈ సందులో పట్టలు కట్టేసి అన్లిమిటెడ్ బిర్యానీ అంట. అన్లిమిటెడ్ బిర్యానీ అంటే మొక్కలు కూడా అన్లిమిటెడ్గానే ఇస్తారా లేకపోతే అన్నం మాత్రమేనా? అది ఏందో పూర్తి విషయాలు తెలియాలంటే ఆడ అన్న వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకున్నాం రండి. బిర్యానీ మాత్రం ఆ ముక్కుల్లో ఆ 2 సంద్రాల నుంచి పోతా ఉంటే ఏడు తగులుతుంది. ఆ మసాలా స్పైసీనెస్ కానీ ఆ వాసన కానీ బా తినబల్లే వాసనే అర్థమైపోద్ది మనకి. టేస్ట్ అదిరిపోద్దని. కానీ ఖచ్చితంగా అయితే తింటాను. కానీ దానికన్నా ముందు ఈ పిల్లలతో మాట్లాడదాం. అన్లిమిటెడ్ బిర్యానీ అన్నారు, దాని ధర ఎంత కథ మందలు తెలుసుకోవాలి కదా మనము. అన్నా అటు పెట్టు బిర్యానీ మళ్ళీ తింటా అటు పెట్టు కాసేపు. ఏం పేరు తమ్ముడు నీ పేరా? నా పేరు జస్టిన్ అన్న. జస్టిన్ బేబరా ఓన్లీ జస్టినా? ఓన్లీ జస్టిన్ జాన్ అన్న. జస్టిన్ జాన్ అబ్బా జస్టిన్ బేబర్ ఉన్నాడు పాప్ సింగర్ తెలుసు కదా ఫేమస్ సన్నగా ఉంటాడు పిల్లడు. సో బంధు ఏమని అనుకున్నా నువ్వు? ఓన్లీ జస్టిన్ జాన్. సరే ఇంతకీ నీ వయసు చూడడానికి చాలా చిన్నది కనిపిస్తుంది. ఓన్లీ 20 ఇయర్స్ నేను. జస్ట్ 20 ఇయర్స్. ఆహా ఇలా నాకన్నా ఒక 2 సంవత్సరాలు తక్కువ చిన్నోడు. సరేలే తమ్ముడా ఇప్పుడు చూస్తే నువ్వేమో చిన్న పిల్లడివి అంగడ మాత్రం చాలా పెద్దదిగా పెట్టేసాడు రోడ్డు పక్కన బట్టలు గిట్టలు వేసేసి. ఇంత ఈ చిన్న వయసులోనే మంచి ఆలోచన చేసి పెట్టేశావు. అంతే అన్న. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టా? ఇది పెట్టి 3 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. 3 ఇయర్స్ ప్లస్ అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇదే అడ్రస్ లో పెట్టుండవు? అవునన్న ఇదే అడ్రస్ లో ఉంది మన 3 ఇయర్స్. అన్లిమిటెడ్ బిర్యానీ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి నీకు ఎప్పుడు తట్టింది ఎలా తట్టింది? ఇది వచ్చేసి మనకు బిర్యానీ ఎక్కడ తీసుకున్నా ఈజీగా ప్రైస్ 120 మినిమం ఉంటుంది రెస్టారెంట్ ఎటువైనా. పెడితే కూడా సింగిల్ సర్వింగ్ ఉంటుంది మనకి. 120 ఏందా 300 కూడా ఈజీగా ఉంటుంది. సింగిల్ సర్వింగ్ ఉంటుంది మనకి. అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే మాదాపూర్లో బిర్యానీ లేదు ఎక్కడ కూడా. ఉన్నా కూడా అందరు సోనా మసూరి ఉంది. సో మనం బాస్మతితో స్టార్ట్ చేసి రైస్ అన్లిమిటెడ్ ఇస్తే డైలీ వేజ్ వర్కర్స్ ఈజీ అవుతుంది కదా అని థాట్ వచ్చింది. సూపర్. ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎట్లుంటుందని చెప్పేసి బిఫోర్ లాక్డౌన్ స్టార్ట్ చేసినాము. రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఎందుకంటే బాస్మతి బిర్యానీ మన ఫ్లేవర్ అన్నిటి బట్టి. ఎందుకంటే మనం క్యాటరింగ్ సర్వీస్ చేస్తాం. మా డాడీ క్యాటరింగ్ సర్వీస్ చేస్తాడు. సో ఇది ఒక స్ట్రీట్ సైడ్ చేస్తే మన దగ్గర వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఫ్యామిలీ నడుస్తుంది కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది. అందరం దృష్టిలో పెట్టుకొని పెట్టావు అంతే. ఇక గవర్నమెంట్ సపోర్ట్ బట్టి కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ సపోర్ట్ బట్టి కానీ మనది ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. నిజమే. అందులో ఏంటంటే ఈ మాదాపూర్ లో ఉండే ఐటీ ఎంప్లాయీస్ కూడా వచ్చేసి ఐటీ ఎంప్లాయీస్ అనే కదా అదిగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఆ పక్కన చిన్న చిన్న వాళ్ళు మన క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఓన్లీ వర్కర్సే కాకుండా ఆఫీస్ వర్క్ వాళ్ళు కూడా వచ్చి తింటారు అనమాట. ఎవరికి కూడా 90 అంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. రైస్ చికెన్ అన్ని ఒక ప్రాపర్ గానే ఉంటుంది. ఎంత ధర ఎంత? 90 రూపీస్ ప్లేట్ అన్న. 90 రూపాయలు. జస్ట్ 90 రూపీస్ ప్లేట్. మీకు రైస్ అన్లిమిటెడ్ వస్తుంది బాస్మతి రైస్. చికెన్ ముక్కలు 2 పీసెస్ వస్తుంది. 120 grams వస్తుంది. 2 ముక్కలు చికెన్ ముక్కలు అయితే వేస్తాం. అన్నం మాత్రం అన్లిమిటెడ్ అంతా పెడతాం. ఎంత తింటే అంత. దబ్బర్ మొత్తం ఖాళీ చేస్తే ఇష్టం అన్న. మీ సింగిల్ పర్సన్ వచ్చి నువ్వు ఎంత తింటా అంటే అంత. నీకు చూడడానికి అట్లా కనిపిస్తా కానీ అంత తినలేదులే. 2 దబ్బర్లు పెట్టినావు లోపల. ఎన్ని గంటలు లేసి వండుతావు? మనం మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అవుతుంది అన్న. షెఫ్ మా ఫాదరే అనమాట ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్కర్స్ ఉంటారు అనమాట, వాళ్ళు సేల్ చేస్తారు ఇక్కడ. సో అది అనమాట. సో ఇది ఒక్క దాని మీద ఆల్మోస్ట్ ఒక 3 families సర్వైవ్ అవుతున్నాయి అనుకోండి అట్లా. సో వీళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుందని స్టార్ట్ చేసినాం తప్ప. అంటే మనది ఓన్లీ క్యాటరింగ్ సర్వీసెస్ అనమాట. మ్యారేజ్, బర్త్డే ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. అవునులే. ఇప్పుడు ఒక డేక్షలో బిర్యానీ ఎన్ని కేజీలు బిర్యానీ? ఈజీగా ఒక డేలో 30 to 35 kgs వస్తుందన్న. 35 కిలోలు. ఇంకో డేక్షలో కూడా అంతే వస్తుంది. ఈజీగా డైలీ ఒక 4 కానీ 3 మినిమం సర్వింగ్ అవుతుంది. ఎన్ని గంటలకు పెడతాం అంగడే? మార్నింగ్ 10-10:30 వరకు వచ్చేస్తామన్న. 10:30కి వచ్చేసి మధ్యాహ్నం 3:30-4 వరకు అయిపోతుంది మన. తెల్లార్లు ఉండదా? తెల్లార్లు అంటే అవ్వదు ఇక్కడ. మధ్యాహ్నాలే ఉంటుంది. మధ్యాహ్నం వరకేనా? తెల్లార్లు ఉంటే ఇంకా నువ్వు వండుకుంటా అందరికి సర్వులు చేసుకుంటా కూర్చోవాల్సిందే. అంతే కదా.
10:30కి వస్తావు 2-3 దాకా ఉంటావు ఏడా? 3-4 వరకు ఉంటామన్న ఈజీగా. 3-4 వరకు ఉంటాం. నేను ఆల్రెడీ హెచ్ఎల్ వర్క్ చేస్తుంటా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను. ఊరు నీ పోసగల అవుతుంది అది. ఏంది ఈ పిల్లడు మామూలుడు కదరా నాయన. ఒక పక్క సాఫ్ట్వేర్ హెచ్సిఎల్ భలే బ్రాండెడ్ కంపెనీ అది. సో ఇది బిజినెస్ గా వీళ్ళు ఉంటారు కదా, పబ్బాయిలకు ఎంప్లాయ్మెంట్ ఉంటుందని స్టార్ట్ చేసాం తప్ప ఇంకేం లేదు మనకు. మంచిది, చాలా మంచిది. పట్టలు కట్టేసి అంటే ఊరికే ఎండలో వచ్చి ఎండలో ఉండద్దు అని, లేదంటే మనదంతా మొబైల్ లోపల అదే ఎండలో వచ్చి కష్టపడి బాగా ఇదైన వాళ్ళు ఉంటారు. పట్లకి ఎందుకు వచ్చేసి సపా 2 మొదలు తినేసి వెళ్ళిపోతారు అంతే. అది మ్యాటర్. అందులో ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ అంటే 100 రూపాయలు లోపల దొరికేస్తుంది. కానీ ఏ పిల్లోడు మాత్రము 90 రూపాయలకి తిన్నోడికి తిన్నంత. సరే, అది మందల 90 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ, 2 ముక్కలు, తిన్నోడికి తిన్నంత అన్నం. అవునండి. గుడ్డు అది ఎగ్ బిర్యానీ కన్నా. ఎగ్ బిర్యానీ వచ్చి 70 రూపీస్ మనకి. సింగిల్ ఎగ్ వస్తుంది, రైస్ అన్లిమిటెడ్, అది కూడా 70 రూపీస్ అది ఓన్లీ. ఇప్పుడు నాకు గుడ్డు నచ్చింది, ఇంకో గుడ్డు కొనాలంటే 10 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనాల్సిందే. 10 రూపాయలు పెట్టి కొనాలి. ఇప్పుడు అన్లిమిటెడ్ బిర్యానీలో గుడ్డిరా రాదన్న. 100 రూపీస్కి నీకు ఎగ్ ఒకటి వస్తుంది, 10 రూపీస్ చార్జ్ అంతే అన్నమాట. అంటే ఎన్ని తినేవాళ్ళు అన్ని అంతే అన్న, ఎవరి కెపాసిటీ వాళ్ళ పట్ల. అదైతే ప్రతిసారికి మందల ఒక పక్క సాఫ్ట్వేర్ కమ్, ఎంప్లాయ్మెంట్ కమ్, తర్వాత బిర్యానీ కమ్, బిర్యానీ అంగడ కమ్, ఇన్నిసార్లు కమ్ అంటే రావా? వస్తాం. నువ్వు మామూలుడి కాదు పిల్లడా నాయన, సామాన్యుడి కాదు నువ్వు. ఈడు సామాన్యుడి కాదు, రచ్చ చేస్తున్నావు. అయితే మొత్తానికి మాదాపూర్లో ఆ విధంగా ఉంది వ్యవహారం పిల్లోడిది. మాదాపూర్లో మందలు చేస్తున్నాడు. సరే అయితే జస్టిన్, కస్టమర్లు వచ్చేసారు, టైం అయిపోయింది. సరే అయితే బిజినెస్ ఇంకా దుమ్ము దులపాలా. ఇప్పుడు 2 దబ్బర్లు పెట్టావు, ఇంకా రానున్న రోజుల్లో ఇంక 2-3 పెట్టి తెల్లార్లు పెట్టాలి నువ్వు ఇంకా బిర్యానీ. సరే అయితే అనుకుని అన్ని సాధించు. ఆ సాఫ్ట్వేర్ అవి కూడా కొంచెం ప్రెషర్ ఉంటాయంట కదా, అవి కొంచెం జాగ్రత్త. ఎందుకంటే శుద్ధంగా బిజినెస్ సైడ్ ఉండిపో. అంటే సాఫ్ట్వేర్ లో కూర్చోడానికి ఏసీలో బాగానే కూర్చుంటాం, కానీ కింద కుంపట్లో కూర్చున్న ఫీలింగ్ కలగద్ది. ఏసీలో కూర్చున్నా కానీ ఆ ప్రెషర్కి కుంపట్లో కూర్చున్న ఫీలింగ్ కలగద్ది. సరే అయితే జాగ్రత్త. థ్యాంక్ యూ. సరే అయితే బిర్యానీ ఇస్తే తినేస్తా ఇదే కదా ఓవరాల్ గా మందల. ఇదే అన్ని అంతే మందల. ఇంకా దీని గురించి మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు. ఇంకేం లేదు, ఇంకా తినడమే. మీరే టేస్ట్ చేసి చెప్పాలి. ఖచ్చితంగా లాస్ట్ సెగ్మెంట్ అదే కదా మంద, ఖచ్చితంగా రుచి చూడాల్సిందే. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే. నమస్తే. ఏంది చెవులో పెట్టుకో? చెవుడు మిషనా? ఇయర్ ఫోన్ ఇదే? ఒరే 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 మర్చిపోయి, హైదరాబాద్ స్టైల్ ఎంత ఇయర్ పోడ్లు ఐపోడ్లు ఏదో పెట్టుకుంటా ఉంటారు. సరే కానీ ఎంతకి మీ పేరేం పేరు? నందు. ఏదో దిక్కులు చూస్తా తింటా ఉన్నావు బిర్యానీ. ఎట్టుంది టేస్టా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏడ ఇంతకీ మనం ఉండేది ఏరియాలో దగ్గర లేకపోతే దూరమా? సాగర్ రింగ్ రోడ్. సాగర్ రింగ్ రోడ్డు ఎల్బీ నగర్. ఊరి నాయన, ఎల్బీ నగర్ ఆడ, మాదాపూర్ ఆడ, చాలా దూరం ఇదే. ఆ నుంచి వస్తా బిర్యానీ తినడానికి కోసం. అవునవును, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, ఇక్కడ వస్తాం. ఏంది ఆడ ఇంకా బాగుంటుందా? లేదు. ఊరి నాయన, ఇది హైలైట్ మ్యాటర్. ఎల్బీ నగర్ అంటే వాసిపోద్ది సామె ఆ ట్రాఫిక్ లో. సరే, ఎంత మెట్రో ఎక్కువ వచ్చినా కానీ 20-25 నిమిషాలు పడుతుందా? అరగంట పట్టద్ది. నేను ఇంకా తక్కువే చెప్పాలి, ఆ గంట పట్టద్దంట. మనకేం తెలియలే, కొత్తగా వచ్చిన కోటి పెట్టను నేను హైదరాబాద్కి. సరే, టేస్ట్ అన్లిమిటెడ్ కదా? ఎన్నిసార్లు ఎంచుకుని ఇప్పుడు దాకా? ఒకటేసారి ఎంచుకున్నాను. అంతేనా? ఇంకోసారి ఎంచుకోవచ్చు కదా? అన్లిమిటెడ్ కదా? అన్లిమిటెడ్ కానీ ఫుల్ అయిపోయింది అప్పటికే. కొట్టదు అనుకొని వచ్చింది. తగ్గేదేలా మనం. ఇట్టాను అలా తగ్గేదేలే. వదిలే, మళ్ళీ కిందకి పోతే మళ్ళీ బాగుండదు. సరే అయితే టేస్ట్ బాగుందంటావు? మసాలా ఎక్కువ లేకుండా? లేదు, కరెక్ట్గా ఉంది, మంచిగా ఉంది. కరెక్ట్గా. సరే కానీ తిను. సమయం రానే వచ్చింది మిత్రమా, శరణమా రణమా. బిర్యానీ తినాలా బాగా, కుమ్మత ఈలునంత వరకు కుమ్మడమే. టేస్ట్ చేయబల్ల మనమా. అబ్బా, ఆహా ఓహో, కుంబులు గుంబే, కుమ్మర బాజే, ఆనిగోకి నీనిగోకి అదరగొట్టు. అబ్బా,
టేస్ట్ అంతకు మించి మామూలుగా లేసామే. ఈ బిర్యానీ ఏదైతే ఉందో, ఈ బిర్యానీ కాదు ఏ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, గుడ్డు బిర్యానీ అయినా కానీ మన సాంప్రదాయం, హైదరాబాద్ సాంప్రదాయము బిర్యానీ తగ్గేదేలే. ఏడాడ నుంచి వచ్చి తింటా ఉన్నారు. ఇందాక మనతో మాట్లాడాడు నందు అని చెప్పి, నందు ఆ నుంచి వచ్చి తింటాడంట ఎల్బీ నగర్ ఆడ మాదాపూర్ ఆడ. అమ్మ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాస్ బిర్యానీ అంటే కూర్చునే దానికి కాదు, నిలబడి తింటే నా ఫీల్ బాగుంటుంది. తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి టకా కొట్టుకోవడమే, అదే కీబోర్డు. ఇంకోటి ఏంటంటే పార్సల్ కూడా ఇక్కడికి వచ్చి పార్సల్ తీసుకువెళ్ళి కూడా తీసుకోపోతా ఉన్నారు. దీంట్లోకి షేర్వా, మజ్జిగ పులుసు, ఎర్రగడ్డలు, గుడ్డు మాత్రం మనకు కావాలనుకుంటే 10 రూపాయలు గుడ్డు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. అది అభయ మందలా ఎట్టుంది ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి తిని పెడతా నేనా. దీనికోసమైనా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో సింహపూర్ సుజిత్, హైదరాబాద్ నుంచే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.